జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. మళ్ళీ వచ్చేసాం మీ ముందుకి తాళపత్త గంధాలు పట్టుకొని. కానీ ఈసారి కాంతా మూవీ ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవబోతుందో మన డుల్కర్ సల్మాన్ గారిది, ఆ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒరిజినల్ తమిళ్లో తీసినా కూడా మనకి డబ్బింగ్గా తెలుగు, మలయాళం, హిందీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా పాన్ ఇండియా. సో అన్ని లెవెల్స్లో అయితే రిలీజ్ అవబోతుంది. దీని డైరెక్టర్ వచ్చేసి సెల్వమణి సెల్వరాజ్ గారు. ఇతను ఇంతకు ముందు నైల్ అని చెప్పి ఒక ఫిల్మ్ తీశారు. అండ్ అంతేకాకుండా లైఫ్ ఆఫ్ పైలో కూడా వర్క్ చేసినట్టు ఇందాక గూగుల్లో చూశాను, నాకు కూడా తెలీదు. అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి దల్కర్ సల్మాన్ గారు వియా హిస్ వేఫేరర్ ఫిల్మ్, అండ్ అలానే రానా దగ్గుబాటి గారు విత్ హిస్ స్పిరిట్ మీడియా, రెండు కలిపి జాయింట్ ప్రొడక్షన్ అనమాట. రిలీజ్ డేట్ వచ్చేసి మన November 14th అయితే రిలీజ్ అవ్వబోతుంది. దీని జనర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఒక పీరియాడిక్ డ్రామా ప్లస్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్తో వస్తున్న మూవీ. సెట్ ఇన్ 1950s మద్రాస్, అంటే ఇప్పుడు మనం చెన్నై అని పిలుస్తున్నాం, ఓర్ బాంబే అయితే అనుకోవచ్చు. మద్రాస్లో అయితే అవుతుంది ఇది. స్టోరీ అండ్ థీమ్ ఎలా అనిపించాయి అంటే, స్టోరీ వచ్చేసరికి 1950sలో సినిమా వరల్డ్లో సెట్ చేశారనమాట. అంటే ఓల్డ్ మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ టైంలోని డల్కర్ సల్మాన్ గారు ఒక యాంబియస్ యాక్టర్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. అండ్ సంయుక్త గారు ఎవరైతే ఉన్నారో అతను ఒక మెంటర్ క్యారెక్టర్ లైక్ ఒక ఫాదర్ ఇలాంటి ఒక రోల్ ప్లేస్లో అయితే ఉన్నారని తెలుస్తుంది. మూవీ థీమ్ ఏంటంటే ఈగో, అంబిషన్, ఆర్టిస్ట్ ప్రైడ్ ఏదైతే ఉంటుందో, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఇలాంటివి ఉంటాయి కదా. సో దాని గురించి అన్నీ మిక్స్ అయిన ఒక ఇంటెన్స్ డ్రామా ఇదైతే. ఇట్స్ అబౌట్ క్లీన్ క్లాష్ బిట్వీన్ జనరేషన్స్ అనమాట. అంటే లైక్ పాత జనరేషన్ అండ్ ఆ తర్వాత వచ్చిన జనరేషన్, వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అయితే ఎలా ఉంటాయి అనేదే ఈ టైటిల్ అనమాట. అండ్ తమిళ్లో ఈ కాంతా అనే పేరు ఏదైతే ఉందో, ఇది ఐదర్ మీనింగ్ వచ్చేసి బిలోవెడ్ ఆర్ ఎల్స్ డార్లింగ్, ఈ రెండు మీనింగ్స్ అయితే మనకు వస్తున్నాయి. నాకు అంత తమిళ్ తెలియదులేండి, నేను కూడా గూగుల్ ట్రాన్స్లేట్లో కూడా చూసిందే. క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వచ్చేస్తే డల్కర్ సల్మాన్ గారు యాక్ట్ చేస్తున్నారు. అండ్ సంయుక్త కార్ని గారు, భాగ్యశ్రీ భోసరే గారు. సినిమాటోగ్రఫీ వచ్చేసి డానీ శాంచెజ్ లోపెజ్, అంటే స్పెయిన్ నుండి వచ్చిన ఒక సినిమాటోగ్రాఫిక్. సో విజువల్స్ అన్నీ కూడా చాలా ప్లీజింగ్గా అండ్ రిచ్గా కూడా కనిపిస్తున్నాయి. అండ్ మ్యూజిక్స్ వచ్చేసి జేక్ బిజాయ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ జాను చంద్ర గారు సాంగ్స్ కోసం అయితే వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా గ్రాండ్ వింటేజ్ సెట్స్ రీక్రియేట్, అంటే ఒక మద్రాస్ ఏదైతే ఉందో 50s 40s ఆ టైంలో ఎలా ఉండేదో ఎగ్జాక్ట్గా దాన్నే మళ్ళీ రెప్లికేట్ చేశారు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా వచ్చేసి తమిళ్ ఫస్ట్ సూపర్ స్టార్ అయిన ఎంకేటి గారి బయోపిక్ కూడా అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రజెంట్ కాంతా గురించి అయితే మాట్లాడుకుందాం. వాట్ టు ఎక్స్పెక్ట్. అండ్ ఈ సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 1950sలోని రెట్రో విజువల్స్, ఎమోషనల్ స్టోరీ లైన్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ కూడా మనం చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డల్కర్ గారు యాక్టింగ్ అయితే మాత్రం హైలైట్ అవుతుందని మనం మనకి ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది డల్కర్ గారు యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. జీవించేస్తారు నిజంగా ఏ పాత్రలో అయినా కూడా. ఇంతకు ముందు మనం ఆల్రెడీ మహానటిలో చూసాం జమినీ గణేషన్ గారి క్యారెక్టర్ ఏ రేంజ్లో పండించారు అనేది. అంటే చాలామంది తిట్టుకున్నారు ఆ క్యారెక్టర్ని. అంటే అతను ఏ రేంజ్లో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతారో మనకి తెలిసిందే. సో ఇందులో కూడా సేమ్ అదే ఇంటెన్సిటీ అయితే మనకు బాగా కనిపించింది. అండ్ ట్రైలర్లో నాకు ఇంకో బాగా నచ్చిన విషయం ఏంటంటే వింటేజ్ కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిజైన్స్, ఇవైతే మాత్రం అదరగొట్టేస్తారు. సూపర్ ఒథెంటిక్గా కనిపించాయి అన్నీ కూడా. అక్కడ కనిపిస్తున్న కార్స్ అయ్యి ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సెట్స్, రేడియోస్, ఎవ్రీథింగ్. అంటే మనం పిన్ టు పిన్ డీటెయిల్ చూస్తాం కాబట్టి ఇవన్నీ మనకు కనిపిస్తాయి. నార్మల్గా అయితే ఇవన్నీ కనిపించవు. ఎందుకు ఈ సినిమా అంత స్పెషల్ అని దాని గురించి మాట్లాడుకుందాం. డల్కర్ సల్మాన్ గారు ప్రతిసారి కూడా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ వస్తారు. అండ్ కాంతా కూడా అతని బోల్డెస్ట్ అటెంప్ట్లో ఒకటిగా నిలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ రానా దగ్గుబాటి గారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అంటే సినిమా ప్యాన్ ఇండియాలో, ఎందుకంటే బాహుబలి క్రేజ్ ఎలాంటిదో మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ ఈ సినిమాలో అతను ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాలోని ఒక ట్రైలర్లో మనం షార్ట్ చూసుకున్నట్టయితే ఒక న్యూస్ పేపర్ కనిపించింది. ఎంతమంది పాస్ట్ చేసి చదివారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చదివాను. అక్కడ పక్కనే మనం చూసుకుంటే 1945లో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఒక ఆర్టికల్ అయితే నాకు కనిపించింది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి 1939 to 1960 ఈ మధ్యలో అయ్యే ఛాన్స్ అయితే మనకి చాలా బాగా ఎక్కువగా ఉంది. సో కాంతార అనేది ఒక 1950s ఫిల్మ్ వరల్డ్ డ్రామా. డల్కర్ గారి మోస్ట్ అంబిషియస్ రోల్ విత్ రిచ్ విజువల్స్ అండ్ డీప్ ఎమోషన్స్ అండ్ క్లాష్ ఆఫ్ ఈగో ఇన్ సినిమా బ్యాక్డ్రాప్. ఏ ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మనకైతే ఎదురవబోతుంది ఈ సినిమా ద్వారా. అండ్ మనం స్టార్టింగ్లో చెప్పిన ఎంకేటి గారి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి ఎంకే త్యాగరాజ్ భగవతర్ అనమాట, ఎంకేటి.
అంటే ఒక సౌత్ ఇండియా సినిమా లెజెండ్స్లో ఇతను ఫస్ట్ అనమాట. అంటే తమిళ్ సూపర్ స్టార్ అంటారు కదా, ఇతను తమిళ్లో ఫస్ట్ సూపర్ స్టార్ అని చెప్తూ ఉంటారు. అంటే ఎంజీఆర్ గారు ఎవరైతే ఉన్నారో అతనికన్నా ముందు ఇతను వచ్చారు. ఎంకేటీ గారు మదురైలో పుట్టారు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే అతనికి ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్. క్లాసిక్ కానటిక్ మ్యూజిక్లో ట్రైన్ అయ్యారు బాగా. భక్తి సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ పర్ఫామ్ చేస్తూ ఉండేవారు. అతను మెంటర్గా కొలిసి ఒక వ్యక్తి వచ్చేసి అతనికి నీ కోసం సినిమాల ప్రొడక్షన్లో ఒక ఛాన్స్ ఇప్పించాను, నువ్వు వెళ్తే బాగుంటుంది అని చెప్పడంతో 1939 ఆర్ 1934 అనుకుంటాను, పావలక్ కోడి అని చెప్పి ఫస్ట్ సినిమా అయితే రిలీజ్ అయింది అతనిది. అది అప్పుడు అంత పెద్ద హిట్ కాకపోయినా కూడా ఒక హిట్ టాక్ అయితే రన్ అయింది. ఆ తర్వాత వచ్చిన హరిదాస్ మూవీ 1944లో ఏదైతే ఉందో ఇది ఒక మంచి స్టార్డమ్ని తీసుకొచ్చింది. ఈ సినిమా మీరు చెప్తే నమ్మరు, 3 years కంటిన్యూస్గా థియేటర్లో రన్ అయింది ఈ సినిమా. సో ఎంత పెద్ద హిట్టో మీరే అర్థం చేసుకోండి ఇంకా. అండ్ మనం ట్రైలర్లో చూసినట్టయితే కాంట్రవర్సీ, డౌన్ఫాల్ ఇవి కూడా కనిపించాయి. అండ్ ఇతని లైఫ్లో కూడా సేమ్ ఎగ్జాక్ట్ అలానే కాంట్రవర్సీస్ ఉన్నాయి, డౌన్ఫాల్ ఉన్నాయి. 1944లోని లక్ష్మీకాంతన్ అనే వ్యక్తి ఇతని మర్డర్ కేసులో అయితే ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ సినిమాలో ఒక్క చోట్లో నాకు ఎందుకు అనిపించింది లక్ష్మీకాంతన్ అంటే అక్కడ స్టార్టింగ్లో మనకు కనిపించే వ్యక్తి అని చెప్పేసి, బట్ ఐ డోంట్ నో అతని పేరేంటని చెప్పి, ఎందుకంటే ట్రైలర్ మొత్తం 4-5 సార్లు చూసాను, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా ఇతను డెత్ అండ్ లెగసీ ఎలా ఉండేదంటే ఎంకేటీ గారు 1959లో, అంటే అప్పటికి అతని ఏజ్ 14 అనుకుంటాను, అప్పుడే ఎక్స్పైర్ అయిపోయినమాట. తమిళ సినిమా హిస్టరీలో ఫస్ట్ మ్యాట్నీ ఐడల్గా గుర్తుంచుకుంటారు ఆయన్ని. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే లేట్ యాక్టర్స్ మీద చాలా బాగా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈవెన్ ఎంజీఆర్ గారు, మన ఎంజీ రామచంద్రన్ గారు అండ్ శివాజీ గణేశన్ గారికి కూడా ఎంకేటీ గారు ఒక మంచి ఐడల్ అనమాట. సో అంటే నా వరకు అయితే నేను పెట్టుకున్న హోప్ ఇది. ఇన్ కేస్ ఇది ఒకవేళ బయోపిక్ అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి, బట్ బయోపిక్ కూడా కాకుండా ఉండొచ్చు, మనం చెప్పలేం. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అండ్ ఈ కాంత సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మరి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలి, మూవీ డిస్కషన్స్ మనం పెట్టుకోవాలి అనుకుంటే iDream ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ తరుణ్, సైనింగ్ ఆఫ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.